హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సంయుక్త లక్ష్మి ఇద్దరు ఒకటేనని చేతికట్టు ద్వారా నిజం తెలుసుకున్న జున్ను ఎందుకమ్మా నాతో అబద్ధం చెప్పావు అని చెప్పి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైనా వాడికి నిజం చెప్పాల్సిందే కదా, వెళ్ళి నిజం చెప్పని అర్జున్ లక్ష్మికి చెబుతూ ఉంటే అన్ని నిజాలు చెబుతాను అర్జున్ గారు, ఒక్క వాళ్ళ నాన్నగారి గురించి తప్ప అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్ళి బాలకృష్ణుడు కన్నీరు పెడితే అస్సలు బాగోదు. నా బుజ్జి జున్ను కదా, ఈ అమ్మ మాట ఒక్కసారి విను అని లక్ష్మి అంటూ ఉంటే, ఎందుకమ్మా నువ్వు ఆ ఇంట్లో శామ్ ఆంటీగా ఉంటూ నా దగ్గర అబద్ధం చెప్పావని అంటూ ఉంటే, నేను అబద్ధం చెప్పలేదు జున్ను, నిజాన్ని దాచానని అంటూ ఉంటుంది లక్ష్మి. మరి అది కూడా తప్పే కదా అని జున్ను అంటాడు. మిత్ర అంకుల్ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడం కోసం నేను ఆ ఇంట్లో శామ్ లాగా ఉంటున్నాను. లక్కీ అంటే నీకు ఇష్టం కదా, మరి లక్కీ వాళ్ళ నాన్నగారు అంటే తనకి ఇష్టం. వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయాలి కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు అన్నది కరెక్టే, మరి లక్కీ నాకు ఫ్రెండ్, కానీ మిత్ర అంకుల్ నీకు ఫ్రెండ్ కాదు కదా, నువ్వెందుకు హెల్ప్ చేస్తున్నావని జున్ను అంటాడు. అప్పుడు లక్కీ నీకు ఫ్రెండ్ అయినప్పుడు మరి నాకు కూడా మిత్ర అంకుల్ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా, అందుకే నీకోసమే చేస్తున్నానని లక్ష్మి అంటుంది. ఇప్పుడు అర్థమైందమ్మా, అయితే నా కోసం నువ్వు మిత్ర అంకుల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నావు అనమాట, చాలా థ్యాంక్స్ అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. సరే ఇప్పుడు కోపం పోయింది కదా, రా వెళ్దామని చెప్పి హాల్లోకి తీసుకువస్తుంది. ఈరోజు నేను కృష్ణుడిలాగా రెడీ అయినట్టుగా లక్కీ అక్కడ గోపికగా రెడీ అయి ఉంటుంది, పదమ్మ వెళ్దామని చెప్పి అంటూ ఉంటే, మీ అమ్మ లక్ష్మిలాగా వస్తే అందరూ గుర్తుపెట్టేస్తారు కదా అని చెప్పి వసుంధరాదేవి అంటూ ఉంటుంది. అమ్మ అక్కడికి శామ ఆంటీలాగా వస్తుంది అని చెప్పి జున్ను అనగానే, నా బాలకృష్ణుడికి ఎన్ని తెలివితేటలు అని చెప్పి వసుంధరాదేవి మెచ్చుకుంటుంది. మరోపక్క మనీష మిత్ర ఇద్దరు కలిసి లక్కీకి గోపిక గెటప్ వేస్తూ ఉంటారు. అప్పుడు మనీష దేవయానికి సైగ చేయగానే, అప్పుడు దేవయాని, నీకు లక్కీ అంటే ఎంత ప్రేమ మనీషా, రేపు నీకు మిత్రకు పెళ్ళయ్యి ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డను కూడా లక్కీ ఎంత ప్రేమగా చూసుకుంటావో లేదు అని దేవి అని అంటూ ఉంటే, అప్పుడు మనీషా, నాకు మిత్రతో పెళ్ళవ్వడమే ఇంపార్టెంట్ ఆంటీ, పిల్లల్ని కనడం నాకు ఇంపార్టెంట్ కాదు. అయినా మా పెళ్ళి తర్వాత మాకు వేరే పిల్లలు అవసరం లేదు, లక్కీని నేను నా కన్న కూతురులా చూసుకుంటాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక లక్కీ అలా పక్కకు వెళ్ళిపోగానే దేవి అని మిత్రతో, చూసావా మిత్ర, లక్కీ నీ కన్న కూతురు కాకపోయినా మనీష లక్కీని తన కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకోవాలని అనుకుంటుంది, నీకంటే ఎక్కువగా లక్కీని ప్రేమిస్తుంది. నిజంగా మనీష లాంటి తల్లి దొరకడం లక్కీ అదృష్టం. త్వరలోనే వివేక్ పెళ్ళి జరిగిపోయిన తర్వాత అప్పుడు మీ ఇద్దరి పెళ్ళి కూడా నేను దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మరోపక్క నానమ్మ వాళ్ళకు ఈ గెటప్ చూపించి వస్తాను అని చెప్పి లక్కీ కిందకి రాగానే అందరూ లక్కీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గోపిక బాగా రెడీ అయింది, కానీ ఏదో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది అని జయదేవ్, అరవింద వీళ్ళంతా కూడా అంటూ ఉంటారు. ఇంతలో సంయుక్త అక్కడికి వస్తుంది. శామ్, లక్కీలో ఏదో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది, నీకు కూడా అనిపిస్తుందా అని చెప్పి అరవింద అడుగుతుంటే, ఎస్ ఆంటీ, ఒకటి మిస్ అయింది అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది. ఏంటా మిస్ అయిన ఒకటి అని చెప్పి మనీష అంటూ ఉంటే, పాపిడి బిల్ల అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది. కృష్ణుడికి నెమలి పింఛం ఎంత అందంగా ఉంటుందో గోపికకు పాపిడి బిల్ల అంత అందాన్ని తీసుకొస్తుంది అని చెప్పి సంయుక్త అనగానే, నువ్వు సూపర్ సంయుక్త, మేమంతా ఒకటి మిస్ అయిందని అనుకున్నాం, కానీ అదేంటో కనిపెట్టలేకపోయాం, కానీ మొత్తానికి నువ్వు కనిపెట్టేశావు, నువ్వు బ్రిలియంట్ అని చెప్పి జయదేవ్ వాళ్ళంతా కూడా పొగుడుతుంటే, దేవి అని మనీషతో, చూసావా మనీష కష్టపడి రెడీ చేసింది నువ్వు, క్రెడిట్ మాత్రం చివర్లో వచ్చి ఆ లక్ష్మి కొట్టేసింది అని చెప్పి, అసలైనా నువ్వు ఆ పాపిడి బిల్ల ఎలా మర్చిపోయావు అని చెప్పి మెల్లిగా అంటూ ఉంటుంది. జాను వెళ్ళి పాపిడి బిల్ల తీసుకొస్తానని చెప్పి తీసుకురాగానే లక్ష్మి లక్కీకి పాపిడి బిల్ల పెడుతుంది. ఇప్పుడు మా గోపికమ్మ పరిపూర్ణంగా గోపికమ్మలాగా ఉంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. నువ్వు గోపికగా ఎంత అందంగా ఉన్నావో జున్ను కూడా చిన్న కృష్ణుడిగా అంత అందంగా ఉన్నాడు అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే, నీకు జున్ను గురించి ఎలా తెలుసు, జున్ను ఉండేది వాళ్ళ ఇంట్లో కదా అని చెప్పి మనీష అడుగుతూ ఉంటుంది. ఇంతలో జున్ను ఇంట్లోకి వస్తాడు. ఇక జున్నుని చూడగానే లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు జాను, జున్ను ఇందాక ఎప్పుడో వచ్చాడు, బయట కలిసి మాట్లాడాడు, జున్ను గెటప్లో కూడా ఏవో లోపాలుంటే శామ్ గారే సరిచేశారు అని జాను అంటూ ఉంటే, అందరి తప్పులను
సరిచేయడమేనా నీ పని అని చెప్పి మనీష సెటర్ వేస్తుంది. ఇక ఆ తర్వాత అంకుల్ నా గెటప్ ఎలా ఉంది అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. బాగుంది కానీ లక్కీ అంతా సూపర్గా ఏం లేదు అని మిత్ర అంటూ ఉంటాడు. అవును అంకుల్ మీరు చెప్పినట్టుగా నాకంటే లక్కీ గెటప్పే బాగుందని జున్ను అంటాడు. లేదు జున్ను మనం ఇద్దరం ఒకరం ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు, ఇద్దరు గెటప్ బాగుంది, పద ఫోటోలు దిగుదామని చెప్పి లక్కీ జున్ను ఇద్దరు జానుని వివేక్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత మనీషా దేవి అని ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. మనీషా నాకెందుకో ఆ జున్నుగాడు లక్ష్మి కొడుకేమోనని అనుమానంగా ఉంది, ఎలాగైనా సరే ఆ నిజం తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే భాస్కర్ ఆ రోజు లక్ష్మికి ఒక్కతే కూతురని చెప్పాడు కదా ఆంటీ అని చెప్పి మనీషా అంటుంది. ఏమో వాడికి తెలిసినంత వరకు ఒక్కతే కూతురు, కానీ తెలియకుండా కవల పిల్లలు పుట్టారేమో, ఒకసారి హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కుందామని చెప్పి లక్ష్మికి డెలివరీ అయిన హాస్పిటల్కి ఫోన్ చేస్తుంది. 5 సంవత్సరాల క్రితం లక్ష్మి అనే ఆవిడకు డెలివరీ అయింది కదా, తనకు పుట్టింది పాపన, ఒకసారి చెక్ చేసి చెప్పండి అని అడుగుతుంటే అప్పుడు అక్కడున్న సిస్టంలో చెక్ చేసి అవునండి మీరు అన్నట్టుగా 5 ఏళ్ల క్రితం లక్ష్మి అనే ఆవిడకి ఇక్కడ డెలివరీ జరిగింది, ఆవిడకి కవల పిల్లలు పుట్టారు, ఒక పాప ఒక బాబు అని చెప్పగానే ఇక లక్ష్మికి కవల పిల్లలు పుట్టారన్న నిజాన్ని తెలుసుకొని దేవి అని మనిషి ఇద్దరు కూడా షాక్ అవుతుంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.